నా కలల కథనం. అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ సిరివెన్నెల పార్ట్ 10. క్రిష్కి వెన్నెల ఆలోచనలే రావడంతో ఫ్రిడ్జ్లో ఉన్న బీర్ బాటిల్ తీసుకొని గడా తాగేసి, వెన్నెల, ఏంటి నువ్వు నాకు పదే పదే గుర్తుకు వస్తున్నావు? వద్దు, నువ్వు నా ఆలోచనలోకి రావద్దు. నువ్వంటే ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాను. నిన్ను నేను సంతోషంగా ఉంచలేను. నువ్వు అక్కడే హ్యాపీగా ఉండాలి అని అనుకుంటూనే ఆమె ఆలోచనలతోటే నిద్రలోకి జారుకున్నాడు. రాత్రి తాగిన మత్తు వదలలేదో, లేక ఫోన్లో పెట్టుకున్న అలారం మోగలేదో తెలియదు, కానీ క్రిష్ ఉదయం 9 అవుతున్నా ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. అతని ఫోన్ మోగడంతో మత్తుగా కళ్ళు తెరుస్తూ ఫోన్ తీసి హలో అన్నాడు. హాయ్ క్రిష్, ఏంటి 2 రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టి 3 రోజులు అక్కడే ఉంటావా ఏంటి? ఈరోజు ఆఫీస్కి వస్తున్నావా లేదా అని అతని ఫ్రెండ్ అడగడంతో క్రిష్ మత్తుగా మాట్లాడుతూ, ఎందుకురా అరుస్తున్నావు? నేను రాత్రే ఊరి నుండి వచ్చేశాను. మంచి నిద్రలో ఉన్నాను. ఫోన్ చేసి డిస్టర్బ్ చేశావు అని క్రిష్ అనగానే, ఒరేయ్, ఏంట్రా ఇంకా పడుకోనే ఉన్నావా? టైం ఎంత అవుతుందో చూసావా? అసలే ఈరోజు మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ టీమ్ మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ ఫైల్ నీ దగ్గరే పెట్టుకొని ఊరికి వెళ్ళావు. ఈరోజైనా తొందరగా ఆఫీస్కి వస్తావు అనుకుంటే ఇంకా పడుకొనే ఉన్నావా అని అతను అనగానే క్రిష్ టైం చూసుకుంటూ, షిట్, నేనేంటి ఇప్పటి వరకు పడుకున్నానా? సారీరా, నేను 10 నిమిషాల్లో ఆఫీస్లో ఉంటాను అని క్రిష్ అన్నాడు. ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఇంకేదో మాట్లాడుతూ ఉండగానే క్రిష్ అతని మాటలు వినిపించుకోకుండా ఫోన్ పెట్టేసి త్వరగా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరిపోయాడు. 10 నిమిషాలు అన్న దగ్గర 8 నిమిషాల్లోనే ఆఫీస్కి చేరిపోయాడు. హే, మన టీం లీడర్ వచ్చేశాడు అని నవ్వుతూ అతనికి గుడ్ మార్నింగ్ చెప్పి అతని వెనకాల ఇంకెవరైనా వస్తున్నారా అని ఆత్రంగా చూస్తూ ఉన్నారు. ఏంటి అందరూ నాతో మాట్లాడుతూ బయటికి చూస్తున్నారు అని క్రిష్ అడగగానే, క్రిష్, వెన్నెల ఏది? నీతో పాటే రాలేదా? తన స్కూటీ పైన వస్తుందా? ఇప్పుడు మీ ఇద్దరు భార్యాభర్తలని మా అందరికీ తెలిసింది కదా, మరి వేరువేరుగా రావడం ఎందుకు? ఇద్దరూ కలిసే రావచ్చు కదా అని వాళ్ళు అడగడంతో క్రిష్ కాస్త సీరియస్గా చూస్తూ, వెన్నెల ఊళ్ళోనే ఉంది. ఆమె రావడానికి ఇంకా 4 రోజులు పడుతుంది అని వాళ్లకు సమాధానం ఇచ్చి అతని క్యాబిన్లోకి వెళ్ళబోయాడు. అప్పుడే అతనికి ఎదురుగా వచ్చి ఐశ్వర్య నిలబడింది. అతన్ని చూపులతోనే మింగేసేలా చూస్తూ, క్రిష్, నువ్వు ఆ తింగరిదాన్ని ఊళ్ళోనే వదిలేసి వచ్చి మంచి పని చేశావు. నీ పక్కన అది సెట్ కాలేదు. నువ్వు నేను ఒకరి కోసం ఒకరం పుట్టాము. నీకు అదంటే ఇష్టం లేదు అని నాకు తెలుసు. దాన్ని పూర్తిగా మర్చిపోయేలా చేసి నిన్ను నా వాడిని చేసుకుంటాను అని ఐశ్వర్య అతన్ని కైపుగా చూస్తూ మనసులోనే అనుకుంది. క్రిష్ ఐశ్వర్యాని చూసి చూడనట్టుగా చూసి యాటిట్యూడ్గా నడుస్తూ తన క్యాబిన్లోకి వెళ్ళాడు. వెళుతున్న అతన్ని వైపే చూస్తూ, క్రిష్, నువ్వంటే నాకు పిచ్చి,
ప్రేమ ఎంత అని నేను చెప్పలేను. కానీ నువ్వు నాకే కావాలి అని ఐశ్వర్య అనుకుంటూ తన టేబుల్ వద్దకు వెళ్ళి కూర్చుంది. 2 రోజుల నుండి డల్‌గా ఉన్న రాజేష్ కూడా కృష్ణ రావడంతో అతనితో పాటు వెన్నెల కూడా వచ్చిందేమో అని సంతోషపడుతూ ఆమె కోసం అతని చూపులు వెతుకుతూ ఉన్నాయి. క్రిష్ క్యాబిన్‌లోకి వెళ్ళి చైర్‌పై కూర్చొని, అబ్బబ్బా! ఎంత వద్దు అనుకున్నా ఈ వెన్నెల అనే పేరునే గుర్తు చేస్తూ ఉన్నారు అందరూ. కాఫీ కూడా తాగలేదు. ఆఫీస్‌కి లేటుగా వచ్చాను. రోజు అగరత్తుల వాసనకి మెలకువ వచ్చేది. ఈరోజు ఆ వాసన లేకపోయేసరికి నాకు మెలకువ రాలేదు. అయ్యో! మళ్ళీ దాన్నే తలుచుకుంటున్నానా అని క్రిష్ తల పట్టుకొని క్యాంటీన్ వైపు వెళ్ళబోయాడు. రాజేష్ వెన్నెల కూర్చుని టేబుల్ వైపే చూస్తూ అటూ ఇటూ తిరగడం చూశాడు. వీడు వెన్నెల కోసమే ఇలా పిల్లిలా తిరుగుతున్నట్టున్నాడు అని కావాలనే అతని వద్దకు వెళ్ళి తన 2 జేబులో చేతులు పెట్టుకొని కళ్ళెగరేస్తూ, ఏంటి వర్క్ చేయకుండా రాత్రి తిన్నది అరిగించుకోవడానికి అటూ ఇటూ తిరుగుతున్నావు అని క్రిష్ అనగానే రాజేష్కి కోపం వచ్చింది. ఏంటి అలా చూస్తున్నావు? ఇది మీ ఇల్లు కాదు, ఆఫీస్. ఇక్కడికి వచ్చింది వర్క్ చేయడానికి మాత్రమే. ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు అని చూడడానికి కాదు. వెళ్ళి నీ వర్క్ కంప్లీట్ చేసి ఆ ఫైల్ నా దగ్గరికి తీసుకొనిరా అని క్రిష్ ఆర్డర్ వేయడంతో రాజేష్కి కోపం వచ్చింది. కానీ క్రిష్ టీం లీడర్ కావడంతో అతన్ని ఏమీ అనలేక మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తల బరువెక్కిపోవడంతో క్యాంటీన్లోకి వెళ్ళి వేడి వేడిగా కాఫీ తాగుతూ రిలాక్స్ అయ్యాడు. వామ్మో! ఈ వెన్నెల నుండి తప్పించుకోవడం నా వల్ల కాదు. అసలు వెన్నెల కూడా నాతో పాటే ఇక్కడికి వచ్చి ఉంటే వీళ్ళందరూ నన్ను ప్రశ్నించే వాళ్ళే కాదు. అసలు అది ఇప్పుడు అక్కడ ఏం చేస్తుందో అని క్రిష్ ఎంత వద్దు అనుకున్నా ఆమె గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. క్రిష్ ఆమె పక్కన లేడు అన్న బాధ ఇంట్లో వాళ్ళకి తెలియనివ్వకుండా వెన్నెల అందరితో సరదాగా ఉంది. వెన్నెల ఇంటికి వచ్చింది అని తెలుసుకున్న ఆమె స్నేహితులు తనని చూడడానికి వచ్చారు. అందరికీ పెళ్ళిళ్ళు కావడంతో వాళ్ళ కొత్త జీవితం గురించి మాట్లాడుకుంటూ సిగ్గుపడుతూ ఉన్నారు. ఏయ్, మీకు తెలుసా, మా వారు నన్ను చూడకుండా అస్సలు ఉండలేరు అని వెన్నెల ఫ్రెండ్ అనడంతో మిగతా వాళ్ళంతా నవ్వుకుంటూ, మరి ఇప్పుడు నిన్ను చూడకుండా 2 రోజుల నుండి ఎలా ఉంటున్నాడే అని వాళ్ళు అడగడంతో, ఏయ్, ఇప్పుడు కూడా వీడియో కాల్ చేసి నాతో మాట్లాడుతూ నన్నే చూస్తాడు తెలుసా అని ఆమె చెప్పడంతో అందరూ ఆమె సంతోషాన్ని చూసి సంతోషించారు. హారిక, ఇప్పుడు నువ్వు చెప్పవే అని మరో అమ్మాయిని అడగడంతో ఆమె సిగ్గుపడుతూ, మా ఆయనకి నేను రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ముద్దు పెట్టి పంపిస్తాను. అతను కూడా సాయంత్రం మల్లెపూలు తీసుకొని వస్తాడు. మా ఆయన గురించి నాకు పెద్దగా తెలియదు, కానీ నా గురించి మా ఆయనకి పూర్తిగా తెలుసు. నేను ఏం తింటానో ఏం తిననో ఇలాంటివి అన్నీ తెలుసుకొని నాకు నచ్చిందే చేస్తాడు అని ఆమె చెబుతూ సిగ్గుపడిపోయింది. అలా అందరూ ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ, హా, ఇప్పుడు ఇద్దరే మిగిలారు, వెన్నెల, పల్లవి. మీ ఇద్దరిలో పల్లవి, ముందు నువ్వు చెప్పు,
నీకు పెళ్ళి ఈ మధ్యనే అయ్యింది కదా, నీ కొత్త జీవితం ఎలా ఉందో చెప్పు అని అందరూ అడగడంతో, మీరన్నట్టు నాకు పెళ్ళయ్యి 2 నెలలే అవుతుంది. కానీ మా వారు నెల రోజుల దాకా నాతో మాట్లాడనే లేదు అని పల్లవి చెప్పగానే అందరూ నోరెళ్ళబెట్టి వింటూ ఉన్నారు. మాట్లాడకుండా ఎలా ఉన్నావే నెల రోజులు అని వాళ్ళు అడగడంతో పల్లవి ఏడుస్తూ, మా వారు పెళ్ళికి ముందే ఎవరినో ప్రేమించాడంట. వాళ్ళ ఇంట్లో బలవంతం చేస్తే నన్ను పెళ్లి చేసుకున్నాడు. కనీసం నా పేరు కూడా తెలియని అతనితో నాకు ఉండాలనిపించలేదు. కానీ మా పుట్టింటి వాళ్ళ పరిస్థితి మీకు తెలిసిందే కదా. అతన్ని వదిలేసి వస్తే నా తర్వాత ఇంకా 3 చెల్లెళ్లకు పెళ్ళిళ్ళు కావు అని వాళ్ళ గురించి ఆలోచించి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. కానీ ఆ దేవుడి దయ వల్ల అతనికి ఎవరైనా చెబితే మారాడో అతనే మారాడో తెలియదు, కానీ ఇప్పుడు నాతో బాగానే ఉంటాడు. నాతో చాలా బాగా మాట్లాడుతున్నాడు అని పల్లవి అనగానే అందరూ సంతోషిస్తూ, మాట్లాడుతాడు, బాగానే చూసుకుంటాడు అంటావేంటి? మీ మధ్య ప్రేమ లేదా అని వాళ్ళు క్వశ్చన్ వేయడంతో, ప్రేమ అంటే ఏమిటే? శరీరాలు కలవడమా? అతనితో ఆ మాత్రం మార్పు వచ్చిందని నేను సంతోషిస్తున్నాను. నాకు అది చాలు అని పల్లవి అనగానే, నాలా ఇంకెవ్వరూ లేరు అనుకున్నా. కానీ ఈ పల్లవి నేను ఒకే నావలో ప్రయాణం చేస్తున్నామని వెన్నెల ఆమెను పట్టుకొని గట్టిగా ఏడుస్తూ ఉంది. వాళ్ళిద్దరినీ చూసి స్నేహితులందరూ గుంపుగా ఒకరిని ఒకరు పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. ఒక్కొక్కరి కథ ఒక్కోలా ఉంది. మనమందరం మళ్ళీ చిన్న పిల్లల్లా మారిపోతే ఎంత బాగుంటుంది అని వెన్నెల కళ్ళు తుడుచుకుంటూ అనడంతో అందరూ అవును అన్నట్టుగా తలాడించారు. ఆ రోజంతా వెన్నెల స్నేహితురాళ్ళు రావడంతో వాళ్ళ కష్టసుఖాలు చెప్పుకోవడంలోనే సమయం గడిచిపోయింది. అందరూ వెళ్ళిపోవడంతో రాత్రి వేళ ఇంట్లో వాళ్ళతో కలిసి వెన్నెల నవ్వుతూ వాళ్ళందరినీ నవ్విస్తూ భోజనాలు చేశారు. వెన్నెల తన గదిలోకి వెళ్ళి పడుకోబోతూ ఉంటే సుభద్ర వెన్నెల వద్దకు వెళ్ళి ఆమె పక్కన కూర్చుంటూ, వెన్నెల, నిన్ను నేను అమ్మలా ఒకటి అడుగుతాను, నువ్వు కూడా నా కూతురిలా సమాధానం చెప్పు అని వెన్నెల కళ్ళలోకే చూస్తూ, నా కొడుకు కృష్ణ నీతో ఎలా ఉంటున్నాడు? ఈరోజు మీ ఫ్రెండ్స్ అంతా మాట్లాడుకోవడం నేను విన్నాను. చివరగా ఆ పల్లవి అనే పిల్ల తన జీవితం గురించి చెబుతుంటే నువ్వు ఉక్కుపట్టి ఏడ్చావు అని సుభద్ర అడగడంతో వెన్నెల మౌనంగా తలదించుకొని కూర్చుంది. కొద్దిసేపు ఇద్దరూ మౌనంగా ఉండడంతో సుభద్ర వెన్నెలని ఆమె ఒళ్ళో పడుకోబెట్టుకుంటూ, వెన్నెల, నువ్వు నీ ఫ్రెండ్ను పట్టుకొని ఏడుస్తూ ఉంటేనే నాకు అర్థమయ్యింది మీ ఇద్దరి మధ్య కూడా దూరం ఉంది అని. ఇప్పుడు ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ నువ్వు ఇక్కడ వాడు అక్కడ ఉంటే ఈ మీ మధ్య ఉన్న దూరం ఎలా తగ్గుతుంది? వాడి మనసులో నీకు స్థానం ఎలా దక్కుతుంది అని సుభద్ర వెన్నెలకి అర్థమయ్యేలా చెప్పడంతో వెన్నెల కూడా ఆలోచనలో పడింది. అక్కడ కృష్ణకి కూడా వెన్నెల పదే పదే గుర్తుకు వస్తూ ఉన్న ఒక్కరోజు కూడా తనతో మాట్లాడడం కోసం ఫోన్ చేయలేదు. వెన్నెలకి కూడా కృష్ణతో మాట్లాడాలని ఉన్నా ఫోన్ చేస్తే అతను ఏమనుకుంటాడో అని
ఆమె కూడా ఫోన్ చేయకుండా ఉండిపోయింది. అలా 4 రోజులు గడిచిపోవడంతో క్రిష్‌కి ఇంట్లో ఒంటరిగా ఉండడం నచ్చడం లేదు. వెన్నెలకి కూడా అతన్ని చూడకుండా ఉండలేము అన్నట్టుగా అనిపించింది. క్రిష్‌కి ఇంట్లోనూ, ఆఫీస్‌లోనూ ఎటు చూసినా వెన్నెల రూపమే కనపడడంతో ఆ రోజు రాత్రి మనసు బాధగా అనిపించి ఫ్రెండ్స్‌తో కలిసి బార్‌కి వెళ్ళాడు. అక్కడ ఐశ్వర్య కనిపించి అతనికి మళ్ళీ తన లవ్ ప్రపోజ్ చేయడంతో క్రిష్‌కి కోపం వచ్చి ఎంత చెప్పినా ఆమె వినకపోయేసరికి అందరి ముందే ఆమె చెంపపై గట్టిగా కొట్టాడు. అందరూ ఆమెనే చూస్తూ ఉండడంతో ఆమెకు అవమానంగా అనిపించి అక్కడి నుండి స్పీడ్‌గా కార్ డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోయింది. చీచీ! ఈ అమ్మాయిలంతా మరీ బరి తెగించిపోయారు. ప్రేమించాము అని మనం వెంట పడ్డప్పుడు మనల్ని మోసం చేసి వేరే వాడితో వెళ్ళిపోతారు. మన బాధ వాళ్ళకి అర్థం కాదు. ఈ ఐశ్వర్య లాంటి అమ్మాయిలైతే వద్దు అని ముఖం మీదే చెప్పినా సిగ్గు లేకుండా మీద పడి వస్తారు అంటూ అమ్మాయిలను తిడుతూ ఎంత తాగుతున్నాడో అతనికి తెలియకుండానే కాస్త ఎక్కువ తాగేశాడు. ఒరేయ్! అమ్మాయిలందరినీ కలిపి తిడుతున్నావు? అంటే వెన్నెల కూడా నిన్ను టార్చర్ పెడుతుందా? అని వాళ్ళు అడగడంతో క్రిష్ వాళ్ళపై అరుస్తూ వెన్నెల అలాంటి అమ్మాయి కాదు. ఆమె చాలా మంచిది. నేను అడగకుండానే నాకు అన్నీ చేసి పెడుతుంది అంటూ ఆమె గురించి వాళ్లకు మంచిగా చెబుతూ మందు ఎక్కువ కావడంతో తూలుతూ ఉన్నాడు. క్రిష్ని ఇంటి దగ్గర దింపేసి వాళ్ళు కూడా వెళ్ళిపోవడంతో అతను డోర్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళాడు. తన మంచం పైన వెన్నెల పడుకున్నట్టుగా కనిపించడంతో చాలా సంతోషిస్తూ వెన్నెల అంటూ ఆమెను గట్టిగా హత్తుకొని ఆ మందు మత్తులోనే ఆమెకు ముద్దులు పెడుతూ ఉన్నాడు. ఈ కథ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.